చూడొచ్చు సామర్లకోట అయితే డిపార్టెడ్ అయ్యాం మనం. మనకి ఈ లోకో వచ్చి వ్యాప్ 4 అయితే లాగుతుంది. అయితే ఆన్ టైంలోనే ఉన్నాడు. 6:30 అయ్యింది. 6:28కి అయితే రాజమండ్రి అయితే చేరుకున్నాం. పర్లేదు బండి పర్లేదు, బాగానే కొడుతున్నాడు. రాజమండ్రి క్రౌడ్ అయితే గట్టిగానే ఉన్నారు. బండి అయితే రాజమండ్రి అయితే 10 నిమిషాల పైన స్టాప్ అయితే ఆపాడు. చూస్తారు కదా, 6:38కి తీసాడు. 6:28కి అయితే బండి అయితే రాజమండ్రి వచ్చింది. యాక్సిలరేషన్ అయితే అందుకున్నాడు. రాజమండ్రి అయితే దాటాం. గోదావరి అయితే వస్తుంది. ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ అయితే కదిలింది. స్టేషన్ పవర్ లేదేమో, చీకటిగా అయితే ఉందా. కన్స్ట్రక్షన్లో ఉంది స్టేషన్ అయితే మొత్తం. 7:17కి అయితే నిడదవోలు తీసాడు బండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి తణుకు అయితే ఉంది. చూద్దాం తణుకు. తణుకైతే వచ్చాం. మనకు అఫీషియల్ టైం వచ్చి 7:14కి అయితే రావాలి. మనకైతే బండి 7:38కి అయితే వచ్చింది తణుకు. ఇక్కడ 2 నిమిషాలు అయితే ఆగాలి. తణుకైతే డిపార్టెడ్ అవుతుంది టైము. తణుకైతే డిపార్టెడ్ అయ్యింది ట్రైన్. భీమవరం అయితే డిపార్టెడ్ అయ్యింది. బండి 7:49కి అయితే రావాలి. బండి 8:18కి అయితే. అప్పుడు నెక్స్ట్ స్టాప్స్ అయితే వచ్చి ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ.
బండి అయితే చాలా నీట్గా అయితే నడుస్తుంది. మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ స్టాప్లు వచ్చి మనకి బాపట్ల, చీరాల, తెనాలి, అలాగే గూడూరు, కావలి, సింగరాయకొండ ఉన్నాయి. మనకైతే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే కరెక్ట్గా ఆన్ టైంకి అయితే తీసుకొచ్చాడు బండి. గుడివాడ జంక్షన్ నుండి మనకి బండి మంచి బాదడం అయితే మాత్రం బాగా బాదాడు. విజయవాడ అయితే వచ్చాము. విజయవాడ అయితే డిపార్టెడ్. గూడూరు 13కి అయితే రావాలి. 3:45కి అయితే వచ్చాడు గూడూరు. 30 నిమిషాలు అయితే లేట్ నడుస్తున్నాడు. గూడూరు మూడు 15 అయితే 3:48, అరగంట లేట్ బండి. 4:09కి అయితే రావాలి. 4:39కి అయితే వచ్చింది. శ్రీకాళహస్తి డిపార్టెడ్. విశాఖపట్నం నుండి కడప 10 అయితే రావాలా. 5:06కి అయితే వచ్చింది. 20 నిమిషాలు అయితే లేటు. మనకు అఫీషియల్ స్టాప్ వచ్చి ఇక్కడ 10 నిమిషాలు అయితే ఉంది రేణిగుంటలో. రేణిగుంట డిపార్టెడ్ 5:18. 5:15 అయితే రావాలి తిరుపతి. 5:40కి అయితే తీసుకొచ్చాడు. మనకి లోకోమోటివ్ వచ్చి వ్యాప్ 4 అయితే నడుస్తుంది. విజయవాడ లోకో 4 అయితే లోకో చూసాం కదా. ఇదైతే ఇప్పుడు SVMT బెంగళూరు అయితే వెళ్ళబోతుంది, శేషాద్రి ఎక్స్ప్రెస్.